సో గుణశేఖర్ గారితో కొంచెం చిట్ చాట్ అయ్యింది, మాకు సినిమాకి సంబంధించిన బోలెడ్ అనే డీటెయిల్స్ అన్నీ తెలిసాయి. మీతో మాట్లాడే ముందు నీలిమ గారు నేనేమడిగానంటే మీ అమ్మాయే కదండి ప్రొడ్యూసరు, ఎలా అంటే టఫ్ అంటే చాలా టఫ్ ప్రొడ్యూసర్ అని చెప్పారు. ఆయన అశ్విని దత్ గారు అలాగే అల్లు అరవింద్ గారు అలా వర్క్ చేశారు, కానీ హీ సెడ్ దట్ యువర్ అ వెరీ టఫ్ ప్రొడ్యూసర్. మీకు దీని గురించి మీరు దీన్ని ఖండిస్తున్నారా లేకపోతే ఏకీభవిస్తున్నారా చెప్పండి. నేను ఏకీభవిస్తానండి. అంటే కథ చెప్పినప్పుడు తనకు కొన్ని డిస్క్రిప్షన్స్ అక్కడ సెట్ లో డిపిక్ట్ కాకపోతే నా పక్క వచ్చి నువ్వు కథ చెప్పినప్పుడు అది కదా ఇక్కడ ఎందుకు కొన్ని ప్రాక్టికల్ గా మనం కొన్ని అవుతాం కదా అవనిచ్చేది కాదు. అమ్మో నేను ఎప్పుడు నీలిమ చూస్తే ఇలా మీరు వచ్చేసేటప్పటికి ఆ వాతావరణం సెట్ చేస్తాను అప్పటికి నేను మళ్ళీ ఆ కరెక్షన్లు అన్ని చేసి. గుణశేఖర్ గారికి కూడా ఇది బిహైండ్ ద సీన్స్ నాకు ఇది తెలియదు. BTS అందుకే మీకు సుమ లాంటి ఒక యాంకర్ కావాలి ఇవన్నీ లాగడానికి బయటకి. సుమ లేకుండా ఎలా? ప్లీజ్ సామ్, థ్యాంక్ యూ, లవ్ యూ. ఐ లవ్ యూ టు. అండ్ అలాగే తను ఒకవేళ కనుక ఇదే కావాలి సెట్లో అని చెప్పేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఒకవేళ మార్చారంటే ఒప్పుకునేది కాదంట, ఇది నిజమా? అవును. అప్పుడు నేను ఇంకో మాట కూడా అడిగాను మీ నాన్నని, అమ్మ పోలికలు ఏమైనా వచ్చాయా అంటే అవును అన్నారు. ఇది ఇంట్లో డిస్కషన్స్ జరిగేవా ఎప్పుడైనా? ఇంకా సినిమాయే మా లైఫ్ అన్నప్పుడు ఇంట్లో బయట అంత డిస్కషన్ సినిమాల మీదే. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ షోల్డరింగ్ నాన్నగారు తీసుకున్నటువంటి బరువు బాధ్యతల్ని మీరు కూడా తీసుకోవడం అనేది అమేజింగ్ నీలిమ. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఏ ఏజ్లో అనుకున్నావు ఇట్లా వచ్చేసేయాలి నాన్నని సపోర్ట్ చేయాలి అని? అంటే నేను ముందు ఇంటర్న్గా పనిచేసేదాన్ని అదే ఆఫీస్లో 18 years అప్పటి నుంచి. సో అప్పటి నుంచే కొంచెం ఐ స్టార్టెడ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. అప్పటికి ఇప్పటికి నాన్న మీ మాట వినడంలో తేడా ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఎక్కువ వింటున్నారు. శకుంతలం తీయాలి అని తన థాట్ అంట. Casting me also is her thought only. నేను నీలిమ లేకుండా నేను శకుంతల, ఐ యామ్ నాట్ శకుంతల. కానీ నీలిమ మీకు మేనకా ఊర్వశి వాటికి నేను కనిపించలేదా? కరెక్ట్. ఎందుకు నవ్వుతున్నారు అందరూ? మేనక అనుకోం కదండి, ఎందుకంటే శకుంతల మదర్ కదా. మీ వయసు ఏంటి, మీ యూత్ ఏంటి, మీ అందం ఏంటి, ఏంటి లైక్ వాట్ ఇస్ దట్? మీకు అంతా అర్థం అవుతుందిగా. నాట్లు పోయిన పర్వాలేదా, ఊరెళ్ళి చెప్పొద్దు అంటున్నాను. నేను భాషా సినిమాలో రజనీకాంత్ గారి లాగా ఆటో నడుపుతూ గడిపేస్తున్నాను ఇక్కడ, అక్కడ తెలియదు ఎవరికి. సింగమలై టైప్ లో నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో ఎనీవే నీలిమ, అది ఈజీ టాస్క్ కాదు ఇలాంటి ఒక సినిమాని చేయటము అనేది. ఫెయిరీ టేల్స్ చూడడానికి చాలా బాగుంటుంది, కానీ తీయటం ఎలా అనిపించింది మీకు? ఇది చాలా కష్టంతో కూడుకున్నదండి. సో మెనీ డిపార్ట్మెంట్స్, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆర్ట్, అందరు కలిసికట్టుగా ఒక విజన్ ని నమ్మి ముందుకెళ్తే తప్ప ఇలాంటి సినిమాల్ని చేయలేం. ఎవరు సెలెక్ట్ చేశారు? ఎందుకు నువ్వే కదా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఆల్మోస్ట్ మేము లెక్కేస్తే 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక శకుంతల దుష్యంతుల కథని, ఆ భరతుడు, భరతఖండం, వీటన్నిటి గురించి ఈ మిలీనియం జనరేషన్కి చెప్పేటువంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. రిస్క్ చేయరు చాలా మంది. దానికి మాకు ఈ ప్రాజెక్ట్ కి దిల్ రాజు గారు అండ కూడా మాకు అలాగే దొరికింది. ఆయన కూడా వన్స్ కథ విని సమంత గారి మీద ఎంత పెట్టొచ్చు, ఆయన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో అంటే మొదటి నుంచి మరి సమంత గారు అంటే ఆయన బ్యానర్ లో కానీ ఆవిడ మీద ముందు నుంచి నమ్మకం ఉంది, మన ఈ శాకుంతల ముందు నుంచి. బట్ ఎప్పుడైతే ఈ కథ విన్నారో, సో సమంత గారు ఇది ఓకే గుణశేఖర్ గారు మీరు అన్కాంప్రమైజ్డ్గా వెళ్ళండి, మనం డెఫినెట్గా ఇలాంటి కంటెంట్ మనం 100% జనానికి ఒక ఆథెంటిక్గా ఇవ్వగలిగితే వాళ్ళు ఆదరిస్తారు. మీరేమి మనం మార్కెట్ సంగతి వదిలేండి, నేను చూసుకుంటానని మాకు ఫుల్ సపోర్ట్ ఆయన ఇచ్చారండి. సో అందువల్ల ఇంకా ఫైనాన్షియల్ బర్డెన్స్ లేవు ఈ సినిమాకి. నేను రుద్రమదేవికి సోల్ ప్రొడ్యూసర్ని, సో అందువల్ల చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి లేవండి. అలాంటివి లేకుండా ఇంకా టోటల్ అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసామండి. అంటే కరెక్ట్గా 1 year ప్రీ ప్రొడక్షన్ చేసాం. ప్రొడక్షన్ షూటింగ్ పార్ట్ జస్ట్ 81 days అండి. 81 daysలో ఫినిష్ చేసాం. ఇలాంటి సినిమా మీరు 81 daysలో చేశారంటే గ్రేట్ అండి. పోస్ట్ ప్రొడక్షన్ 1.5 years.
సో ఎందుకంటే సీజీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అలా ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేయడానికి మేము కంప్లీట్ క్వాలిటీ మీదే ఉండటానికి దిల్ రాజు గారి సపోర్ట్ ఎంతైనా చెప్పుకోదగ్గది. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఆ విషయం మీద స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు రిలాక్స్డ్గా మీ క్రియేటివిటీ మీద మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టగలిగారు. సూపర్బ్ అండి. అండ్ దేవ్, హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్. మీరు ఫస్ట్ రావడమే ఎవరైనా ఏదైనా లైట్గా ఒక సోషల్ సినిమా అలా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏమైనా తీసుకుంటారు, కానీ మీరు తీసుకోవడమే ఒక ఫ్యాంటసీ, ఒక మైథాలజీ సెలెక్ట్ చేసుకున్నారు. మీకు భయం అనిపించలేదా? చాలా దర్బార్ సీన్ లో ఒక 100 feet లాంగ్ ఇట్స్ ద లెంగ్త్ ఆఫ్ ద సెట్ అండ్ సర్ ఇస్ ఇన్ that corner and sir said I should hear your dialogues here. Wow. So avuna meer ala cheppara babu. That time lo long throw I should listen what you say. So that's what from there it started, no? Okay. So it's like so he gave me all the confidence. మీకు గుర్తుందా ఒక ముక్క ఏదైనా అందులోని డైలాగ్? అంటే ఇప్పుడు గుర్తుందా అంటున్నాను నేను. ఏది ఆ లాంగ్ త్రో అక్కడ మనం ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాం కాబట్టి రామోజీరావు గారికి వినపడాలి. One anything that you remember, maybe somewhere in the it's a scene which he is sitting on the throne and saying about the addressing the people. Okay. So it's like ఇది పురు రాజ్యమే కాదు, రైతు రాజ్యం. హాలికుల క్షేమమే పాలకుల లక్ష్యం. రైతు చెమటతో తడిసిన మట్టి సంపద అవుతుంది, రైతు కన్నీళ్లతో తడిసలైన కాష్టం అవుతుంది. ఇక దున్నేవాడిదే భూమి, రైతు నేల మీద రాజుకు కూడా పెత్తనం లేదని శాసనం చేస్తున్నాను. నన్ను మాత్రం అడగండి, అయితే నిజంగా కాదు. అంటే ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఒకటి మైథాలజీ చేస్తున్నాను, సెకండ్ గుణశేఖర్ గారు దాంట్లో డైరెక్టర్ తో, థర్డ్ సమంత గారితో నేను చేస్తున్నాను. దాని వల్ల చూసారా ఆయన ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే నిద్రలో దేవ్ అని లేపినా దున్నేవాడి డైలాగ్ చెప్పేవాడిదే రాజ్యం. So cute, but కానీ great. No, my biggest happiness was she was the third person. She is there. That is my biggest relief. That's all. Yeah, actually speaking. Exactly. And మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆన్ స్క్రీన్ how is the experience? ఎలా ఉంది? I was a bit scared to go near the screen and to watch it. How I look, I always go to sir. Sir, ఎలా ఉంది? Okay కదా? They say okay లేదంటే 100 takes will go. So don't worry about it. I am there. ఓకే, మీరు మలయాళంలో చేసిన మూవీ సుఫియం సుజాతయం సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ యూ హ్యావ్ దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిల్మ్. కరెక్ట్. మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతకుముందు పరిచయం ఉందా? ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు చూసారా? మీకు ఇష్టమైన సినిమాలు, ఎనీథింగ్ లైక్ దట్? బేసిక్లీ స్టార్ట్స్ ఫ్రమ్ లైక్ యూ వుడ్ బి నోయింగ్ లైక్ అల్లు అర్జున్ గారు చాలా ఫేమస్ అక్కడ. అవును, అక్కడ ఆయన మల్లు అర్జున్ సో ఆ టైం నుంచి చిన్నప్పటి నుంచి హిస్ మూవీస్ ఆర్యా ఆల్ మూవీస్ ఐ యూస్ టు వాచ్. దెన్ చిన్నప్పటి నుంచి అంటున్నారు అల్లు అర్జున్ గారు. ఓకే, కాలేజ్ డేస్. సరే, దేర్ ఇస్ ఎ స్మాల్ కరెక్షన్. మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. చిన్నప్పుడు ఇస్ టూ యంగ్. అప్పుడు అట్లీస్ట్ he said చిన్నప్పుడు నేను సమంత సినిమా. Thank you for not saying that. Yeah, I'm younger, okay. I am not going to ask you where were you when I started my career. భూమి మీద లేడేమో ఈయన. చిన్నప్పుడు నేను ఆ సినిమా సమంత చూసాను. నేనైతే కట్ ఇది ఎడిటింగ్ లో తీసేయండి. ఓకే, సో అలా మీరు అర్జున్ గారి సినిమాలు ఎక్కువ చూసారు. yes. తర్వాత all film, then I started watching films. Then whatever the films which you able to release in Malayalam, in Kerala, try to watch and enjoy. Yes. So in Kerala there are different styles of movie we make. Here it's in a different way. I love to watch all kind of films. Yes. So Now it's global films kada. Now it's only global films, yeah. అసలు పాండమిక్ వచ్చిన తర్వాత నుంచి అయితే అందరూ అన్ని రకాలైన కంటెంట్ కన్స్యూమ్ చేసేస్తున్నారు, తినేస్తున్నారు అన్నమాట మొత్తం కంటెంట్ అంతా కూడా. అండ్ ఇప్పుడు తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. వి వాన్ ఎన్ ఆస్కర్ అవార్డ్. సో ఐ డోంట్ థింక్ సో ఇంకా మనము సౌత్ సినిమా, నార్త్ సినిమా ఇవేం లేవు ఇంకా. ఇట్స్ ఆల్ సినిమా ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. సో ఇట్స్ అమేజింగ్. మరి సమంత గారితో చేసిన సన్నివేశాల్లో మీకు ఇష్టమైనది ఏదైనా ఒకటి, విచ్ డూ యూ థింక్ ఇస్ యువర్ favorite? What we did together? Yes. That Sam should say.
ఏది ఆయన పర్ఫార్మెన్స్? ఆయన పర్ఫార్మెన్స్ లో లేదు మీకు ఏ సీన్ నచ్చింది చాలా ఎక్కువగా, విచ్ వాస్ ద మోస్ట్ క్లోజ్ ఆర్ ఎ సాంగ్ Which is ఆల్సో? your favorite Favorite scene, Not my performance. when we did together, no? I feel ఇప్పుడు ఒక scene లో he gives us ring which is most తీసుకోండి ఇదో ఉంది నా దగ్గర. అవును. ఏంటి ఇప్పుడు ఆ సీన్ మొత్తం అప్పుడు ఇది నాకు వేరే దుష్యంత్ ఇచ్చాడు. బట్ దట్ దుష్యంతుడు did not forget Shakuntala, immediately got married. how sweet. so that scene is something Okay. it's always close to me. ఓకే సో గుణశేఖర్ గారు, మేము 14th కోసం రెడీగా ఉన్నాం. అందులోనూ పిల్లలకి సెలవులు, సమ్మర్ వెకేషన్, అండ్ వి ఆల్ లైక్ ఫెయిరీ టేల్స్. ఎంత పెద్దగా ఎదిగినా సరే నాకు ఇంకా ఐ వాంట్ టు సీ ఫెయిరీ టేల్స్ అండ్ ఐ వాంట్ టు గో ఇన్ టు దట్ వరల్డ్. దాన్ని మీరు తీసుకొస్తున్నారు, అందులో 3Dలో తీసుకొని వస్తున్నారు. సో మీరు ఫస్ట్ నుంచి ప్లానింగ్ అప్పటి నుంచే యూ హ్యాడ్ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ 3D ఫిల్మ్ అండి? లేదండి, ఇది మొత్తం అయిన తర్వాత దిల్ రాజు గారు అండ్ బ్రదర్ శిరీష్ గారు వాళ్ళు రషెస్ చూసాక వాళ్ళు చెప్పారు ఇది డెఫినెట్గా 3Dలో ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఈ ఫారెస్ట్ కానీ ఈ బ్యాక్ డ్రాప్ అని వాళ్ళు చెప్పిన మీదట. అందుకని యాక్చువల్గా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయింది ఫస్ట్లో, కేవలం 3D కోసమేనండి. సో 3Dలో చేద్దామని అప్పుడు ఇది క్లియర్ అయిందిగా మీకు. రకరకాల కథలు రాసుకుంటారు మీరు, లేకపోతే ఎందుకు పోస్ట్ పోన్ అయిందో మీకు అర్థమైందా? సో 3D కోసం అని. అండ్ మేము మీ నెక్స్ట్ సినిమా 4D ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే కింద నుంచి ఇలా పాము వెళ్తుంది అనుకోండి ఆవిడ కాళ్ళ దగ్గర, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. he's capable of anything. మేబీ ఇప్పుడు మనం ఒక చిన్నది అలా వేసి వదిలేసాం అన్నమాట, సీడ్ వేసేసాము. ఇప్పుడు వీ డోంట్ నో వాట్ విల్. అండ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్. అన్ని సాంగ్స్ మణిశర్మ గారు చాలా అందంగా కంపోజ్ చేశారు, అంతే అందంగా దాన్ని పిక్చరైజ్ చేశారు. బట్ వాట్ ఈస్ యువర్ బెస్ట్? ఒకటి పికప్ చేయాలి అంటే ఈ 4 పాటలలో మీరేది చూస్ చేసుకుంటారు? యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత నాకు ఐ కుడెంట్ రియలీ పిక్. సినిమా ముందు లైక్ ఓన్లీ సాంగ్స్, వెన్ ఐ హర్డ్ ద సాంగ్స్ నాకు మల్లిక చాలా ఇష్టం. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి పాట విజువలైజేషన్ తో పాటు చూసేటప్పుడు లైక్ ఇట్ వాజ్ మ్యాజికల్. అండ్ ఐ ఆనెస్ట్లీ ఇప్పుడు ఐ కాంట్ పిక్ అ సాంగ్. ఓకే, ఐ థింక్ నేను సార్ కూడా చెప్పాను ఇది, వావ్ ద సాంగ్స్ ఆర్ సో మ్యాజికల్ దట్ యు కాంట్ పిక్ ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్. అంటే పాటలు కూడా కథలో పార్ట్గా ఉంటాయి అన్నమాట. సో అంటే ఆవిడ మల్లిక ఆవిడ మీద సీజన్స్ చేంజ్ అవుతూ ఆవిడ దుష్యంతుడి కోసం ఎదురు చూసే పాటది. ఇప్పుడు ఇంకొక బోట్ సాంగ్ ఒకటి ఉందండి. సో దాంట్లో అసలు ఆవిడ పెర్ఫార్మెన్స్ చూడాలి. అంటే నేను డైరెక్టర్గా నేను ముందుగా ఆడియన్స్కి చెప్పకూడదు, బట్ అంటే చెప్పచ్చండి. మన ఆడియన్స్ ఈ మధ్య అలాగే ఉన్నారు, కొంచెం చెప్పి ఊరిస్తే మళ్ళీ గబగబా పరిగెడతారు. అంటే నాకు నేనే పొగిడినట్టు ఉంటుంది. చాలా చక్కగా తను అంటే ఈ క్లాసికల్ ఫిల్మ్స్కి మనం ఒక మీటర్ ఉంటుంది కదండి, అంటే ఓవర్గా చేయకూడదు, మరీ అండర్ ప్లే చేస్తే రీచ్ కాదు. సో అది చాలా పెర్ఫెక్ట్గా మేము సెట్ చేసుకున్నాండి. సో సమంత గారికి నాకు కూడా అంటే ముందే తనకి అంటే నేను కంప్లీట్గా ఈ శకుంతల క్యారెక్టర్ని సబ్జెక్ట్ చెప్పినప్పుడే తను ఎంత బాగా అడాప్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఈజీ చేశారు జాబ్. ఎంత ఈజీ చేశారంటే ఇప్పుడు మొన్న మా మేకింగ్ వీడియో వాళ్ళు, సార్ మేకింగ్లో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్, ఓ డైరెక్టర్ చెప్పటం, టేకులు చేయటం, మళ్ళీ డైరెక్టర్ లైట్స్ ఆఫ్ అనడం, లైట్స్ ఆఫ్ అని చెప్పి మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం, అది ఇది ఇలాంటివి లేవు. చాలా సాఫీగా మాకు కూడా కొన్ని అలాంటి సందర్భాలు డైరెక్టర్స్ రెచ్చిపోతుంటాం. యూజువల్గానే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయటం, అది ఇది ఇది అని రావట్లేదు, ఇంకా ఒక 4-5 టేకులు ఏంటి, 6 టేకులు ఏంటి. యాక్చువల్లీ ఈ సినిమాలో ఫస్ట్ మోస్ట్ బెస్ట్ కెమిస్ట్రీ నాది గుణశేఖర్ గారిది, తర్వాత నాది దుష్యంత్. ఎందుకంటే ఇంత నాకు నేను చాలా విన్నాను దట్ గుణశేఖర్ గారు చాలా టేక్స్ తీసుకుంటారు, వెరీ పర్టికులర్, ఆల్మోస్ట్ ఎవ్రీ టేక్ విల్ గో 17-18 టేక్స్. మేము విన్నాం. నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇది ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను సెట్ కి. ఎవ్రీ టేక్ వాజ్ జస్ట్ లైక్ ఫస్ట్ సెకండ్. అంటే మనకి సమంత గారు అనగానే చాలా ఒక యూత్ ఐకాన్. ఇప్పుడు తనకి ఫ్యాన్స్ కానీ అందరూ కానీ ఓ తను ఎలాంటి డ్రెస్ వేసినా తను ఒక ట్రెండ్ సెట్టర్, తను యూత్ అందరూ ఫాలో అవుతుంటారు. వెరీ అల్ట్రా మోడర్న్ గా క్యారెక్టర్స్
ఒక రామలక్ష్మి లాంటిది మధ్యలో ఒక మెరుపులా మెరిసింది. సో నేను కూడా ఆవిడ్ని ఈ క్యారెక్టర్కి అడాప్ట్ చేయడానికి టైం పడుతుందేమో, ఒక కథ అయితే చెప్పేశాను సో అని అనుకున్నానండి సెట్కి వచ్చే ముందు వరకు. అంటే మరి కోయిన్సిడెంటల్గా తను కూడా ఈ కరెక్ట్గా ఈ సినిమా జరుగుతున్న టైంలో ఒక స్పిరిచువల్ జర్నీ లాగా ఈ చార్ధాము ఇవన్నీ ఈ హిమాలయస్ యాక్చువల్గా అయితే ఈ కథ జరుగుతున్న ప్రదేశాలన్నింటికీ ఆవిడ చాలా కోయిన్సిడెంట్గా వెళ్ళారు. ఆ ఉత్తరాఖండ్, కాశ్మీరు, ఈ హిమాలయాస్ ఇవన్నీ. సో ఆ చార్ధామ్ విజిట్లు ఇవన్నీ అంటే చిన్న స్పిరిచువల్ కనెక్షను ఆవిడకి ఏర్పడింది. ఆవిడ ఎంత మోడర్నో అంత ట్రెడిషనల్ కూడా. సో తనకి ఇలాంటి ఒక మైథాలజీ స్టోరీని బాగా రెస్పెక్ట్ చేశారు ఆవిడ. ఈ స్టోరీని చెప్పాలి, సిన్సియర్గా చెప్పాలి అని ఎప్పుడైతే అనుకున్నారండి, నాకు శకుంతల 100% కనిపించిందండి. నాకు తను గెటప్లోంచి రావటం ఏంటి, నేను ఇంకెక్కువ బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆవిడ నేనే వండర్ అయ్యేవాడిని, ఏంటి ఈవిడ ఇంత ఈజీగా చేస్తున్నాను చూస్తే ఇంకా అసలు ఎక్కడ నాకు మేమిద్దరం డిఫర్ అవ్వలేదండి. ఈ సీన్ ఎలా కావాలి, ఆ సీన్ ఎలా కావాలి, ఇది సరిపోలేదు ఇది అని. మీటర్ కరెక్ట్గా ఉందండి, అదే మీటర్ అలాగే మెయింటైన్ చేసాం అనమాట. ఆ విషయంగా నేనే వండర్ అయ్యాను. మీ సినిమాల్లో హీరోయిన్ని మీరు కూడా అంతే అందంగా చూపిస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అంతే బాగా తీసుకుంటారు. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద సాంగ్స్. మీ సినిమాల్లో మేము అలాగే చూసాము హీరోయిన్స్ని, అర్జున్ కానీ ఒక్కడు కానీ అన్నిట్లో కూడా, రుద్రమదేవి. ఇంకా మీకు కొంచెం స్త్రీ పక్షపాతి మాకు నచ్చుతుంది అది చాలా. సో ఇట్స్ వెరీ నైస్ అండి. అండ్ అలాగే సమంత గారు కూడా మీరు ఈ శకుంతలం కాదు, ఈ ఓ బేబీ తీసుకున్నా లేదంటే ఎనీ క్యారెక్టర్ అండి, ఈవెన్ ద స్మాల్ బిట్ ఆల్సో బావా అంటే కూడా ఇంకా అలా గుర్తుండిపోతుంది అనమాట. ఇట్ ఇస్ లైక్ దట్ విత్ హర్. ఓకే, సో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ టు పీపుల్ హూ వాంట్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ and started with Guna sir, acting with Sam, production house. Apart from everything, what I love the most is the content of the film, which I felt ఇప్పుడు new generation, it's a mythology for millennials. They should watch it and experience it. How we have such a beautiful content in our culture. Yes. At the same time, we know, everybody know Romeo Juliet. Everybody knows it. Even the millennials, everybody. But how many aware of Dushyant and Shakuntala story? I'm not sure. In this, I mean, millennials especially. Yes. So that really excites me from the beginning. When Neelima told me the script, from that moment it is exciting me the most. So I feel, yeah, that everybody should enjoy. Amazing. Samantha garu, ippudu Neelima gari gurinchi okka maatalo em cheptaru? Like as a producer, she is Core of the film. Core of the film. Yes, she had the core idea for the film also. Yeah. And Gunashekhar gari gurinchi? He's a genius. Yes, he's always thinking something big, something entertaining, something very hard. creative and very hard. Easy way ఉండదు. చిన్నప్పుడు కూడా ఏ పని ఈజీగా చేసేవాళ్ళు కాదు కదండి. నేను అడిగాను ఆయనకి హిస్టరీలో ఎక్కువ మార్కులు వచ్చేవా అని అడిగా, ఎందుకంటే ఆయన అంతకుముందు సినిమాల్లో కూడా చార్మినార్, ఐ థింక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కదా సార్ మీకు ఇంట్రెస్ట్ ఇన్ స్టోరీ టెల్లింగ్. ఓకే, అండ్ అబౌట్ దేవ్? Prince Charming. మేము కష్టపడాలి. సో అదండి సంగతి. మేమైతే ఏప్రిల్ 14వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి అలా ఆస్ట్రక్ ఈ సినిమా చూడడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే శకుంతల అండ్ దుష్యంతుల కథ, అలాగే మా బుజ్జి ఆర్హ, ఇలా చాలా మోహన్ బాబు గారు, కబీర్ బేడి గారు, అలాగే మధుబాల గారు, ఇంతమంది తారాగణంతో ఇంత అందంగా తీసినటువంటి ఈ సినిమా కోసం హూ వుడెంట్ వాంట్ టు గో టు థియేటర్స్ అండ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? ఓటీటీలో చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఇలాంటి సినిమాలు దే డోంట్ డిజర్వ్ ఇట్. మనం అక్కడికి థియేటర్స్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ చేయాలి. అంతకుముందు వచ్చినటువంటి యశోద సినిమాని అలాగే మనం ఎక్స్పీరియన్స్ చేశాము, అండ్ ఇప్పుడు ఇది కూడా. అండ్ మిమ్మల్ని మేము ఇంకా చాలా తెలుగు సినిమాల్లో చూస్తాము. మీరు ఇంకా బోలెడంత తెలుగు మాట్లాడతారు, మీరు తెలుగు డబ్బింగ్ చెప్పేస్తారు, అన్నీ అయిపోతుంది. ఎందుకంటే మీరు నా ప్రోగ్రాంలు చూస్తారు. అబ్బో, ఇక్కడ మధ్యలో ఎంత న్యాచురల్ ఫిట్టింగ్ అది. ఈ ఫిట్టింగ్ అది అవన్నీ తీసేసేయండి, ఓకే? న్యాచురల్ ఫ్లోలో వచ్చినట్టు ఉండాలి. మళ్ళీ మనం కలుద్దాము ఏప్రిల్ 14వ తారీఖున థియేటర్స్ లో సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్ లో. ఏమంటారు సార్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.